కాలేజ్ జోన్. నేను శైలజ. ఇప్పుడు మనం ఎక్కడున్నామని చెప్పేసి అనుకుంటున్నారా? ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. విద్యారంగంలో కూడా ఉన్నత విద్యను అందించడానికి ఆరా మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఆరా అడ్రస్ కూడా మనకు తెలుసుకోవాలనుకుంటే పంజాగుట్ట నుంచి ఇటు రెడ్డి స్లాబ్కి వెళ్ళే లైన్ ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 2 నుంచి వెళ్ళి ఇటు లోపలికి వెళ్తూ ఉంటే రోడ్ నెంబర్ 3 దగ్గర ఇటు ఆరా బిజినెస్ స్కూల్ అయితే రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్న స్టాఫ్తో కావచ్చు, అదేవిధంగా ఫౌండర్తో కావచ్చు, అక్కడున్న ఫెసిలిటీస్ ఏంటి, అదేవిధంగా ఎలాంటి విద్యను కూడా ఇటు ఆరా అందించబోతుందనే విషయాలు మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు కూడా మీరు వచ్చేయండి. సో ఇందాక చెప్పినట్టుగా మనం ఇప్పుడు రోడ్ నెంబర్ 3 ఆరా బిజినెస్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు మన వెనక కనిపిస్తుంది ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ అనేది కూడా ఇటు చాలా బిజినెస్ స్కూల్స్ అయితే ఇటు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. చాలా కాలేజెస్ త్రూ కూడా ఇటు బిజినెస్ స్కూల్స్ కాలేజెస్ అన్ని స్టార్ట్ చేస్తున్నా కానీ కాకపోతే ఆరా అనేది కూడా కొత్త పద్ధతిని తీసుకొస్తుంది. ఏదైతే గ్లోబల్ పాత్వే అనేది కూడా ఈ ఆరా అనేది ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి. ఎవరైతే చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా వివిధ కోర్సుల్లో కూడా ఇటు ఆరా అనేది విద్యను అందిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఒకసారి కనుక మనం ఇప్పుడు స్కూల్ దగ్గర అయితే ఉన్నాము. లోపలికి వెళ్ళి అసలు స్కూల్ ఏ విధంగా ఉంది, లోపల అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, ఫ్యాకల్టీ విషయం కావచ్చు, అదేవిధంగా చైర్మన్ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. నమస్తే మేడం, మేము 6 నుంచి రావడం జరిగింది. ఈరోజు ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంల సందర్భంగా మీతో మాట్లాడి కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు ఆరా స్కూల్కి సంబంధించి. నా పేరు శైలజ. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంటెంటెడ్ ఆల్వేస్. ఓకే, అంటే చూడడానికి బాగా అంటే కొంతమంది ఉమెన్స్ బిజినెస్ రోల్కి రావడం చాలా రేర్గా ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అంటే చాలా డైనమిక్గా యు ఆర్ లుకింగ్ ఆల్సో గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సో ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి మేడం? అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ గ్లోబల్ స్కూల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. దీని ముందు I had a college and I'm the founder director of that college, and అది 100 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3,000 to 4,000 స్టూడెంట్స్ అయ్యారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ కాలేజ్. సో ఐ టుక్ బ్రేక్ ఫర్ 3 years. ఐ వెంట్ టు US. మా ఇద్దరు పిల్లలు అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అంటే కొత్త కాలేజ్ స్టార్ట్ చేయాలి అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ ఎడ్యుకేషన్లో చేస్తున్నప్పుడు నాకు చాలా కంటెంట్మెంట్, చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే స్టూడెంట్స్తో ఉంటూ స్టూడెంట్స్ని ఏదో వాళ్ళకి హెల్ప్ చేయడం, స్టూడెంట్స్కి జాబులు ఇప్పిస్తే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మేడం, స్టూడెంట్స్ విషయంలో కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా, సో మీ ఫ్యాకల్టీ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అదేవిధంగా మీ దగ్గర ఉన్న కోర్సెస్ గురించి కూడా చెప్పండి ఒకసారి. యాక్చువల్గా ఫ్యాకల్టీస్ చాలా అంటే ఆల్మోస్ట్ 6 months నుంచి 100 ఫ్యాకల్టీస్ పైన ఇంటర్వ్యూ చేశామ్మా. సో అందులో ఏంటంటే నేను ఎలా ఉన్నాను, నాలా ఉన్న వాళ్ళనే తీసుకుందామని నేను అనుకున్నాను. ఎందుకంటే యాటిట్యూడ్ చాలా మ్యాటర్స్. స్టూడెంట్స్తో ఫ్యాకల్టీ చాలా బాగుండాలి, చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఎప్పుడూ కూడా మా ఫ్యాకల్టీకి నేను ఒకటే చెప్తాను, స్టూడెంట్ ఈజ్ అ కస్టమర్ అండ్ కస్టమర్ ఈజ్ అ గాడ్. సో స్టూడెంట్ని బాగా చూసుకుంటే, స్టూడెంట్ బాగుంటే, స్టూడెంట్ హ్యాపీగా ఉంటే మాకు బిజినెస్ పరంగా కూడా స్టూడెంట్స్ని ఇంకో కొంతమంది స్టూడెంట్స్ని తెస్తారు. అలాగే హ్యాపీ స్టూడెంట్ విల్ బికమ్ హ్యాపీ ఇన్ ది ఆర్గనైజేషన్. సో మీరు అడిగినట్టు కోర్సెస్ గురించి అడిగారు. We have BBA, HR Marketing, Finance and Entrepreneurship. We have BBA in Business Analytics. ఇది లేటెస్ట్గా వచ్చింది. ఇది 50% బిజినెస్ ఉంటుంది, 50% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ టెక్నాలజీ ఉంటుంది.
అలాగే BSc-AIML ఒకటి పెట్టాం, ఎందుకంటే మాకే 2 కంపెనీలు ఉన్నాయి, మాకు చాలా AI ప్రాజెక్ట్స్ కూడా అవుతున్నాయి. సో ఇంటర్న్షిప్స్కి ఈజీగా ఉంటారు, ప్లస్ మా దగ్గర వర్క్ చేసే వాళ్ళే వచ్చి టీచ్ చేస్తారు. సో అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్, అంటే 50% ఇన్హౌస్ ఉంటే 50% ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు వచ్చి టీచ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా బయటకు వెళ్ళి వర్క్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని మేము వర్క్ చేసే వాళ్ళని పెడితే వీళ్ళకి 100% ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది, ప్లస్ అవగాహన చాలా బాగుంటుంది కాబట్టి. సో ఇవన్నీ కాకుండా అన్ని కోర్సులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ట్రైనింగ్ స్టార్ట్ చేసి ముందు నుంచే మేము వాళ్ళకి కవర్ చేస్తాం. నిన్నే వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ AI వర్క్షాప్ ఆల్సో. చాలా మంచి పిల్లలు వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. దే అండర్స్టూడ్ అంటే AI రోల్ ఇన్ ద ఫ్యూచర్ అన్నమాట. అంటే ప్రతి వాళ్ళు AI ఎంత అవసరమో అనేది దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకున్నారు. సో ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కోర్స్ కరికులం. మీకు చెప్పినట్టు ఇంటర్న్షిప్ మోడల్ కాబట్టి వాళ్ళు చదువుకుంటూ పనిచేస్తారు. సో దట్ ఈస్ వన్. అంటే మేడం ఇప్పుడు ఏ అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్క దాని మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే రానున్న రోజుల్లో స్టడీ పై కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటారు? ఎఫెక్ట్ ఏం చూపించదమ్మా. AI నేర్చుకున్న వాళ్ళే మార్కెట్ లో ఉంటారు. AI రాని వాళ్ళు మార్కెట్ లో ఉండరు, సర్వైవ్ అవ్వలేరు. సో కంపల్సరీ ప్రతి వాళ్ళు, ఇప్పుడు మనం ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ ఏంటి, ఫోన్ ఎలా వాడాలి అనుకున్నాం, తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇవి వచ్చినాయి, అందరూ అన్ని వాడుతున్నారు. ఎవ్రీబడి నోస్ వాట్ దే. సో అన్ని కూడా లేటెస్ట్ గా ఇప్పుడు ChatGPT, గామా, అట్లాగా జెమిని, ఇవన్నీ కూడా టూల్స్ వచ్చినాయి కాబట్టి స్టూడెంట్స్ మనం చెప్పక్కర్లేదమ్మా, మనకే వాళ్ళు నేర్పిస్తారు. బ్రహ్మాండంగా AI యూజ్ చేస్తున్నారు. రాదు నేను చెయ్యను అంటే వాళ్ళు మార్కెట్ లో ఉండలేరు. నేనే లాస్ట్ 6 months AI మీదే పరిగెడుతున్నాం. మేము కూడా అన్ని AI లోనే చేస్తున్నాం. సో AI ఈజ్ ఎ మస్ట్ ఫర్ లైఫ్. అంటే మనకి ఫోన్ ఎలా చాలా అవసరము అని మనం అనుకుని ఇప్పుడు ఫోన్ లేకుండా జనాలు ఎలా లేరు, ఇప్పుడు AI తెలియని వాళ్ళు అసలు ఉండలేరు. అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా AI కంపల్సరీ తెలియాల్సిందే. అయితే ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో కూడా నేను విన్నది ఏంటంటే గ్లోబల్ పాత్వే అనేది కూడా ఎక్కడ లేదు. సో ఆరా అనేది స్టార్ట్ చేస్తుందని చెప్పేసి చెప్తారు. దాని గురించి ఒకసారి చెప్పండి. గ్లోబల్ పాత్వే అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మా ఇద్దరు పిల్లలు అమెరికాలో చదివినప్పుడు చాలా కాస్ట్ అయింది. సో మాలాగా పేరెంట్స్ చాలా మంది బయట కంట్రీకి పంపించాలనుకుంటారు, కానీ అండర్ గ్రాడ్యుయేషన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. దానివల్ల నేనేమనుకున్నానంటే గ్లోబల్ పాత్వే అనేది 2 years ఇండియాలో చదువుతారు, 2 years అబ్రాడ్లో చదవచ్చు, PG + UG. సో వాళ్ళు లండన్, ప్యారిస్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ ఆర్ US, UK, కెనడా ఎక్కడైనా వాళ్ళు చదవచ్చు. యుఎస్కి అయితే 4 years అండర్ గ్రాడ్యుయేషన్, యూకేకి అయితే 2 years 3 years అండర్ గ్రాడ్యుయేషన్, 1 year PG. సో అది ఏమవుతుందంటే మీకు డబ్బులు తక్కువ అవుతాయి, స్టూడెంట్కి కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం కాబట్టి వాళ్ళు కంగారు లేకుండా క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకొని లండన్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ప్యారిస్ కానీ వెళ్ళొచ్చు. సో ఇది హైదరాబాద్లో మనం తప్ప ఇంకెవరు చేయట్లేదు. ఇది పంపించే ముందు ఇంటర్నేషనల్ టూర్ కూడా మేము పెట్టాము, ఎందుకంటే వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ రావాలని. 2nd yearలోనే వాళ్ళకి సింగపూర్ కానీ, మలేషియా కానీ ఒక ఇంటర్నేషనల్ ఫ్రీ టూర్ ఈ ఫీజులోనే వాళ్ళు ఒక టూర్, ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఒకటి చేసుకొని వస్తారు. ఓకే, అది దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తారు. అవును. ఓకే. సో అంటే మేడం ఇటు మీరు అంటే రానున్న రోజుల్లో కూడా చాలా గ్రేట్ గా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఆరా భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటారు? ఆరా అనేది 3-4 బ్రాంచ్లు అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆరా ఈజ్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ, గుడ్ ఎనర్జీ. ఐ థింక్ ఇక్కడ వచ్చిన వాళ్ళు బెస్ట్ పాజిటివ్ ఎనర్జీతో బయటకు వెళ్ళి బాగా ఎంప్లాయ్మెంట్ కానీ, ఎంప్లాయబిలిటీ, నా విజన్ ఏంటంటే వాళ్ళు జాబుల్లోకి వెళ్ళటం కాదు, జాబులు క్రియేట్ చేయాలి. అందుకనే ఆంట్రప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసాం. చాలా మంది మంచి ఆరా లాంటివి ఇంకా చాలా బడ్డింగ్ ఆంట్రప్రెన్యూర్స్ చాలా కంపెనీలు ఓపెన్ చేసి అద్భుతంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. అంటే ఒక చిన్న ర్యాపిడ్ క్వశ్చన్స్, జస్ట్ 1 word క్వశ్చన్స్ అడుగుతాను. ఆరాను ఒక పదంలో ఎలా వర్ణిస్తారంటే ఏం చెప్తారు? ఆరా ఈజ్ యాటిట్యూడ్, పర్సనాలిటీ. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆరాకు సరైన స్టూడెంట్ అంటే ఎవరు అంటే ఏం చెప్తారు? మీరే. ఎవరైతే పేషెన్స్గా విని నేను మార్చుకోవాలి, నేను వరల్డ్కి బెస్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళని
ఆర్ఆర్లో బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు నాయకత్వం అనేది ఖచ్చితంగా నాకు దీని మీద నేనే నాయకత్వం వహించాలి, దీనిపై నేనే ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి చూస్తారు. దాని గురించి ఏం చెప్తారు? ఏం లేదమ్మా, నాయకత్వం, లీడర్షిప్ ఇవన్నీ కూడా బాండ్ క్వాలిటీస్. ఇప్పుడు నన్ను ఒక 10 మంది మధ్యలో నువ్వు కూర్చో అంటే కూర్చోలేను, బికాస్ ఐ హ్యావ్ దట్ లీడర్షిప్ క్వాలిటీ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ ఇట్. ఓన్లీ థింగ్ ఈజ్ ఆపర్చునిటీ ఇవ్వాలి. సో నేను ఆరాలో అది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. థింక్ బిగ్ అండ్ లీడ్ బోల్డ్. సో ఆల్ స్టూడెంట్స్ షుడ్ లీడ్. అందుకనే వీఆర్ స్టార్టింగ్ లాట్ ఆఫ్ క్లబ్స్. సో ఎవ్రీ క్లబ్ హ్యాస్ ఎ లీడర్. సో ఆ క్లబ్స్ లో లీడర్షిప్ బాగా నేర్చుకుంటారు అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇంకొకటి ఆరాకు ఒక వ్యక్తిత్వం అనేది ఉంటే దాన్ని ఎలా వర్ణిస్తారు మీరు? ఆరాకి వ్యక్తిత్వం ఉంటే వాణి మేక అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఈ వాక్యాన్ని మీరు కంప్లీట్ చేయాలి. ఆరాలో మేము కేవలం గ్రాడ్యుయేట్లకు మాత్రమే కాదు అండర్ స్కోర్ ఎలా తయారు చేస్తారు? Being a good person, he becomes a good person actually. Okay. Good citizen of India. Okay. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు టైం కేటాయించినందుకు. అండ్ ఫ్యూచర్లో కూడా మీ స్కూల్ బాగా సక్సెస్గా మీరు అన్నట్టుగానే ఆరో బ్రాంచ్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరు? My name is Niharika. సో ఎలా అనిపిస్తుంది, మీరు ఎందుకు ఆరాని చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? ARA is the best of the business school in this place. So I want to learn more from ARA Business School. So I want to become HR, marketing, finance, moreover. So I have talked to ma'am. Very infrastructure is very good here. So I want to join here, and the fee structures are very low. It was ranged for low cash or so. So it is good for all the people to join here, like business school. So I have chosen BBA Analytics. ఓకే. All over here is very good. ఓకే. సో ఇక్కడ ఆరాలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా లేకపోతే ఏంటి? So I was scrolling reels, so I saw a global school. So I have searched some information about this, and I talked to my parents, and they are now here to talk with ma'am and my sister. ఓకే. హాయ్. Hi, my name is Sarika. సో మీరు ఎందుకు ఆరాని చూస్ చేసుకున్నారు? మీ సిస్టర్ కోసం అంటే ఏం చెప్తారు? Recently, I don't know ARA, but my sister said that go to ARA and gather the information and talk to ma'am and say the information to me. Because I was so far, that's why I'm making to go. When I came and when I talked to ma'am, I was blindly think that ARA only again. ఓకే. Because in our Hyderabad, more business schools are so much costly and there was no worth it to pay. When I talked to ma'am and when I saw the schedule and academic calendar, it was very good and more technical issues, more technical was there compared to other colleges. That's my sister took better decision, I'm thinking. ఓకే. Okay, thank you. అంటే ఎక్కడైనా కానీ నార్మల్గా ఫ్యాకల్టీతో మాట్లాడుతూ ఉంటాం మనం, ఎక్కడైనా స్కూల్కైనా కాలేజ్కైనా వెళ్ళినప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి. ఇక్కడ డైరెక్ట్ చైర్మన్తో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది? యా, అసలు ఎవరు అట్లా మాట్లాడరు ఫస్ట్, ఎందుకంటే మ్యామ్ బిజీ ఉన్నారు అని చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ మ్యామే ఫౌండర్ అయ్యి ఉండి దగ్గరుండి మాట్లాడి మనకు అర్థమయ్యే విధానంగా చెప్పి, ఇఫ్ మనకు హాస్టల్స్ కావాలన్నా హాస్టల్స్ కూడా చూసి దగ్గరుండి చూపిస్తున్నారంటే సంథింగ్ ఉంది అని ఈ బిజినెస్ స్కూల్లో అని. ఇంతసేపు మేము కూడా మాట్లాడాం, మా మైండ్ కూడా చేంజ్ చేసేసారు మొత్తం. అంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఒక జీరో నాలెడ్జ్ ఉంది, ఆరా ఏ నార్మల్ కాలేజ్ అనుకున్నా. బట్ వన్స్ వచ్చి ఇదంతా చూసి మాట్లాడాక చాలా నేర్చుకున్నా. ఇంకా ఏదో ఇక్కడ ఉంది, పక్కా ఇక్కడ జాయిన్ అవ్వాలి ఇంకా మా చెల్లి అన్నట్టు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. నేను బీటెక్ తీసుకొని మా చెల్లిని బీబీఏ జాయిన్ చేస్తున్నాను. నాకే ముందే ఈ థాట్ వస్తే ఎప్పుడో అయిపోతుండే కదా అని అనిపించింది. ఓకే. అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది. యా, చాలా ఫ్రెండ్, అసలు మ్యామే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇస్తున్నారు. ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి.
నమస్తే మేడం, మేము 6 టీవీ నుంచి రావడం జరిగింది. ఈరోజు ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంల సందర్భంగా మీతో మాట్లాడి కొన్ని విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు ఆరా స్కూల్కి సంబంధించి. నా పేరు శైలజ. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంటెంటెడ్ ఆల్వేస్. ఓకే, అంటే చూడడానికి బాగా, అంటే కొంతమంది ఉమెన్స్ బిజినెస్ రోల్కి రావడం చాలా రేర్గా ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అంటే చాలా డైనమిక్గా యు ఆర్ లుకింగ్ ఆల్సో గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సో ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి మేడం? అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ గ్లోబల్ స్కూల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ డ్రెమ్ట్ ఆఫ్. దీని ముందు I had a college and I'm the founder director of that college, and అది 100 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3,000 to 4,000 స్టూడెంట్స్ అయ్యారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ కాలేజ్. సో ఐ టుక్ బ్రేక్ ఫర్ 3 years. ఐ వెంట్ టు యుఎస్. మా ఇద్దరు పిల్లలు అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అంటే కొత్త కాలేజ్ స్టార్ట్ చేయాలి అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ ఎడ్యుకేషన్లో చేస్తున్నప్పుడు నాకు చాలా కంటెంట్మెంట్, చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే స్టూడెంట్స్తో ఉంటూ స్టూడెంట్స్ని ఏదో వాళ్ళకి హెల్ప్ చేయడం, స్టూడెంట్స్కి జాబులు ఇప్పిస్తే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మేడం, స్టూడెంట్స్ విషయంలో కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా, సో మీ ఫ్యాకల్టీ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అదేవిధంగా మీ దగ్గర ఉన్న కోర్సెస్ గురించి కూడా చెప్పండి ఒకసారి. యాక్చువల్గా ఫ్యాకల్టీస్ చాలా, అంటే ఆల్మోస్ట్ 6 months నుంచి 100 ఫ్యాకల్టీస్ పైన ఇంటర్వ్యూ చేశామ్మా. సో అందులో ఏంటంటే నేను ఎలా ఉన్నాను, నాలా ఉన్న వాళ్ళనే తీసుకుందామని నేను అనుకున్నాను. ఎందుకంటే యాటిట్యూడ్ చాలా మ్యాటర్స్. స్టూడెంట్స్తో ఫ్యాకల్టీ చాలా బాగుండాలి, చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఎప్పుడూ కూడా మా ఫ్యాకల్టీకి నేను ఒకటే చెప్తాను, స్టూడెంట్ ఈజ్ అ కస్టమర్ అండ్ కస్టమర్ ఈజ్ అ గాడ్. సో స్టూడెంట్ని బాగా చూసుకుంటే, స్టూడెంట్ బాగుంటే, స్టూడెంట్ హ్యాపీగా ఉంటే, మాకు బిజినెస్ పరంగా కూడా స్టూడెంట్స్ని ఇంకో కొంతమంది స్టూడెంట్స్ని తెస్తారు. అలాగే హ్యాపీ స్టూడెంట్ విల్ బికమ్ హ్యాపీ ఇన్ ది ఆర్గనైజేషన్. సో మీరు అడిగినట్టు కోర్సెస్ గురించి అడిగారు. వీ హ్యావ్ BBA HR మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. వీ హ్యావ్ BBA ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఇది లేటెస్ట్గా వచ్చింది. ఇది 50% బిజినెస్ ఉంటుంది, 50% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే BSc AIML ఒకటి పెట్టాం. ఎందుకంటే మాకే 2 కంపెనీలు ఉన్నాయి, మాకు చాలా AI ప్రాజెక్ట్స్ కూడా అవుతున్నాయి. సో ఇంటర్న్షిప్స్కి ఈజీగా ఉంటారు. ప్లస్ మా దగ్గర వర్క్ చేసే వాళ్ళే వచ్చి టీచ్ చేస్తారు. సో అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్. అంటే 50% ఇన్హౌస్ ఉంటే 50% ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు వచ్చి టీచ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా బయటకు వెళ్ళి వర్క్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని, మేము వర్క్ చేసే వాళ్ళని పెడితే వీళ్ళకి 100% ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది. ప్లస్ అవగాహన చాలా బాగుంటుంది కాబట్టి. సో ఇవన్నీ కాకుండా అన్ని కోర్సులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ట్రైనింగ్ స్టార్ట్ చేసి ముందు నుంచే మేము వాళ్ళకి కవర్ చేస్తాం. నిన్నే వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ AI వర్క్షాప్ ఆల్సో. చాలా మంచి పిల్లలు వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ది అండర్స్టూడ్ అంటే AI రోల్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. అంటే ప్రతి వాళ్ళు AI ఎంత అవసరమో అనేది దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకున్నారు. సో ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కోర్స్ కరికులం. మీకు చెప్పినట్టు ఇంటర్న్షిప్ మోడల్ కాబట్టి వాళ్ళు చదువుకుంటూ పనిచేస్తారు. సో దట్ ఈస్ వన్. అంటే మేడం, ఇప్పుడు ఏ అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్క దాని మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే రానున్న రోజుల్లో స్టడీ పై కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటారు? ఎఫెక్ట్ ఏం చూపించదమ్మా. AI నేర్చుకున్న వాళ్ళే మార్కెట్లో ఉంటారు. AI రాని వాళ్ళు మార్కెట్లో ఉండరు, సర్వైవ్ అవ్వలేరు. సో కంపల్సరీ ప్రతి వాళ్ళు, ఇప్పుడు మనం ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ ఏంటి, ఫోన్ ఎలా వాడాలి అనుకున్నాం. తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇవి వచ్చినాయి, అందరూ అన్ని వాడుతున్నారు. ఎవ్రీబడి నోస్ వాట్ దే. సో అన్ని కూడా లేటెస్ట్ గా ఇప్పుడు ChatGPT, గామా, అట్లాగా జెమిని, ఇవన్నీ కూడా టూల్స్ వచ్చినాయి కాబట్టి స్టూడెంట్స్ మనం చెప్పక్కర్లేదమ్మా, మనకే వాళ్ళు నేర్పిస్తారు. బ్రహ్మాండంగా AI యూజ్ చేస్తున్నారు. రాదు, నేను చెయ్యను అంటే వాళ్ళు మార్కెట్లో ఉండలేరు. నేనే లాస్ట్ 6 months AI మీదే పరిగెడుతున్నాం. మేము కూడా అన్ని AI లోనే చేస్తున్నాం. సో AI ఈజ్ ఎ మస్ట్ ఫర్ లైఫ్. అంటే మనకి
ఫోన్ ఎలా చాలా అవసరము అని మనం అనుకుని ఇప్పుడు ఫోన్ లేకుండా జనాలు ఎలా లేరు, ఇప్పుడు ఏఐ తెలియని వాళ్ళు అసలు ఉండలేరు. అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఏఐ కంపల్సరీ తెలియాల్సిందే. అయితే ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో కూడా నేను విన్నది ఏంటంటే గ్లోబల్ పాత్వే అనేది కూడా ఎక్కడ లేదు, సో ఆరా అనేది స్టార్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పారు. దాని గురించి ఒకసారి చెప్పండి. గ్లోబల్ పాత్వే అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మా ఇద్దరు పిల్లలు అమెరికాలో చదివినప్పుడు చాలా కాస్ట్ అయింది. సో మాలాగా పేరెంట్స్ చాలా మంది బయట కంట్రీకి పంపించాలనుకుంటారు, కానీ అండర్ గ్రాడ్యుయేషన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. దానివల్ల నేను ఏమనుకున్నానంటే గ్లోబల్ పాత్వే అనేది 2 years ఇండియాలో చదువుతారు, 2 years అబ్రాడ్లో చదవచ్చు, పీజీ ప్లస్ యూజీ. సో వాళ్ళు లండన్, ప్యారిస్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ ఆర్ యుఎస్, యూకే, కెనడా ఎక్కడైనా వాళ్ళు చదవచ్చు. యుఎస్కి అయితే 4 years అండర్ గ్రాడ్యుయేషన్, యూకేకి అయితే 2 years 3 years అండర్ గ్రాడ్యుయేషన్, 1 year పీజీ. సో అది ఏమవుతుందంటే మీకు డబ్బులు తక్కువ అవుతాయి, స్టూడెంట్కి కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం కాబట్టి వాళ్ళు కంగారు లేకుండా క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేసుకొని లండన్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ప్యారిస్ కానీ వెళ్ళొచ్చు. సో ఇది హైదరాబాద్లో మనం తప్ప ఇంకెవరు చేయట్లేదు. ఇది పంపించే ముందు ఇంటర్నేషనల్ టూర్ కూడా మేము పెట్టాము, ఎందుకంటే వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ రావాలని. సెకండ్ ఇయర్లోనే వాళ్ళకి సింగపూర్ కానీ, మలేషియా కానీ ఒక ఇంటర్నేషనల్ ఫ్రీ టూర్ ఈ ఫీజులోనే వాళ్ళు ఒక టూర్, ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఒకటి చేసుకొని వస్తారు. ఓకే, అది దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తారు. అవును. ఓకే, సో అంటే మేడం ఇటు మీరు అంటే రానున్న రోజుల్లో కూడా చాలా గ్రేట్ గా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. రానున్న రోజుల్లో ఆరా భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటారు? ఆరా అనేది 3-4 బ్రాంచ్లు అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆరా ఈజ్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ, గుడ్ ఎనర్జీ. ఐ థింక్ ఇక్కడ వచ్చిన వాళ్ళు బెస్ట్ పాజిటివ్ ఎనర్జీతో బయటికి వెళ్ళి బాగా ఎంప్లాయ్మెంట్ కానీ, ఎంప్లాయబిలిటీ. నా విజన్ ఏంటంటే వాళ్ళు జాబుల్లోకి వెళ్ళటం కాదు, జాబులు క్రియేట్ చేయాలి. అందుకనే ఆంట్రప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసాం. చాలా మంది మంచి ఆరా లాంటివి ఇంకా చాలా బడ్డింగ్ ఆంట్రప్రెన్యూర్స్ చాలా కంపెనీలు ఓపెన్ చేసి అద్భుతంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అంటే ఒక చిన్న ర్యాపిడ్ క్వశ్చన్స్, జస్ట్ 1 word క్వశ్చన్స్ అడుగుతాను. ఆరాను ఒక పదంలో ఎలా వర్ణిస్తారంటే ఏం చెప్తారు? Aura is attitude, personality. Yes. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆరాకు సరైన స్టూడెంట్ అంటే ఎవరు అంటే ఏం చెప్తారు? మీరే. ఎవరైతే పేషెన్స్గా విని నేను మార్చుకోవాలి, నేను వరల్డ్కి బెస్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళని ఆర్ఆర్లో బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ కోర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు నాయకత్వం అనేది ఖచ్చితంగా నాకు దీని మీద నేనే నాయకత్వం వహించాలి, దీనిపై నేనే ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి చూస్తారు, దాని గురించి ఏం చెప్తారు? ఏం లేదమ్మా, నాయకత్వం, లీడర్షిప్ ఇవన్నీ కూడా బాండ్ క్వాలిటీస్. ఇప్పుడు నన్ను ఒక 10 మంది మధ్యలో నువ్వు కూర్చో అంటే కూర్చోలేను, బికాస్ ఐ హ్యావ్ దట్ లీడర్షిప్ క్వాలిటీ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ ఇట్. ఓన్లీ థింగ్ ఇస్ ఆపర్చునిటీ ఇవ్వాలి. సో నేను ఆరాలో అది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. థింక్ బిగ్ అండ్ లీడ్ బోల్డ్. సో ఆల్ స్టూడెంట్స్ షుడ్ లీడ్. అందుకనే వీఆర్ స్టార్టింగ్ లాట్ ఆఫ్ క్లబ్స్. సో ఎవ్రీ క్లబ్ హ్యాస్ ఎ లీడర్. సో ఆ క్లబ్స్ లో లీడర్షిప్ బాగా నేర్చుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇంకొకటి ఆరాకు ఒక వ్యక్తిత్వం అనేది ఉంటే దాన్ని ఎలా వర్ణిస్తారు మీరు? ఆరాకి వ్యక్తిత్వం ఉంటే వాణి మేక అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఈ వాక్యాన్ని మీరు కంప్లీట్ చేయాలి. ఆరాలో మేము కేవలం గ్రాడ్యుయేట్లకు మాత్రమే కాదు అండర్స్కోర్ ఎలా తయారు చేస్తారు? Being a good person. He becomes a good person actually. Okay. Good citizen of India. Okay. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు టైం కేటాయించినందుకు. అండ్ ఫ్యూచర్లో కూడా మీ స్కూల్ బాగా సక్సెస్గా మీరు అన్నట్టుగానే ఆరా బ్రాంచ్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరు? My name is Niharika. సో ఎలా అనిపిస్తుంది, మీరు ఎందుకు ఆరాను చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? ARA is the best of the business school in this place. So I want to learn more from ARA Business School. So I want to become HR, marketing, finance, moreover. So I have talked to ma'am. Very infrastructure is very good here.
So I want to join here, and the fee structures are very low. It was ranged for low cash or so. So it is good for all the people to join here, like business school. So I have chosen BBA Analytics. ఓకే All over here is very good. ఓకే సో ఇక్కడ ఆరాలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా లేకపోతే ఏంటి? So I was scrolling reels, so I saw a global school. So I have searched some information about this, and I talked to my parents, and they are now here to talk with ma'am and my sister. ఓకే హాయ్. Hi, my name is Sarika. సో మీరు ఎందుకు ఆరాని చూస్ చేసుకున్నారు? మీ సిస్టర్ కోసం అంటే ఏం చెప్తారు? Recently, I don't know Aura, but my sister said that go to Aura and gather the information and talk to ma'am and say the information to me. Because I was so far, that's why I'm making to go. When I came and when I talked to ma'am, I was blindly thinking that Aura only again. ఓకే Because in our Hyderabad, more business schools are so much costly, and there was no worth it to pay. When I talked to ma'am and when I saw the schedule and academic calendar, it was very good, and more technical issues, more technical was there compared to other colleges. That's my sister took better decision, I'm thinking. ఓకే Okay, thank you. అంటే ఎక్కడైనా కానీ నార్మల్గా ఫ్యాకల్టీతో మాట్లాడుతూ ఉంటాం మనం, ఎక్కడైనా స్కూల్కైనా కాలేజ్కైనా వెళ్ళినప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి. ఇక్కడ డైరెక్ట్ చైర్మన్తో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది? యా, అసలు ఎవరు అట్లా మాట్లాడరు ఫస్ట్, ఎందుకంటే మ్యామ్ బిజీ ఉన్నారు అని చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ మ్యామే ఫౌండర్ అయ్యి ఉండి దగ్గరుండి మాట్లాడి మనకు అర్థమయ్యే విధానంగా చెప్పి, ఇఫ్ మనకు హాస్టల్స్ కావాలన్నా హాస్టల్స్ కూడా చూసి దగ్గరుండి చూపిస్తున్నారంటే సంథింగ్ ఉంది అని ఈ బిజినెస్ స్కూల్లో అని. ఇంతసేపు మేము కూడా మాట్లాడాం, మా మైండ్ కూడా చేంజ్ చేసేసారు మొత్తం. అంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఒక జీరో నాలెడ్జ్ ఉంది, ఆరా ఏ నార్మల్ కాలేజ్ అనుకున్నా. బట్ వన్స్ వచ్చి ఇదంతా చూసి మాట్లాడాక చాలా నేర్చుకున్నా. ఇంకా ఏదో ఇక్కడ ఉంది, పక్కా ఇక్కడ జాయిన్ అవ్వాలి ఇంకా మా చెల్లి అన్నట్టు. నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, నేను బీటెక్ తీసుకొని మా చెల్లిని బీబీఏ జాయిన్ చేస్తున్నాను. నాకే ముందే ఈ థాట్ వస్తే ఎప్పుడో అయిపోతుండే కదా అని అనిపించింది. ఓకే, అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది. యా, చాలా ఫ్రెండ్, అసలు మ్యామే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇస్తున్నారు, ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి. సో చూసారు కదా, ఇవాళ మన 6 TV కాలేజ్ స్టూడెంట్ ప్రోగ్రాంలో ఆరా గ్లోబల్ బిజినెస్ స్కూల్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. ఆరా, యు ఆర్ ద ఫోకస్. సో తప్పకుండా విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా కూడా ఆరా మీ ముందుకు వస్తుంది. మరి ఒక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం.